developing all over, all ఇలాంటి around. అల్పబుద్ధులైనటువంటి వారికి కేవలము ధనాశని కల్పించి అనేక విధములుగా వారిని లోపరుచుకుంటూ వచ్చారు. People are tempted by money and they were just allowed to tread along the path of sin. కేవలము 12 రూపాయల నిమిత్తమై ఆశించి ఈ జూడ తన గురువును పట్టించాడు. Judas sold out his guru, the preceptor, just for pretense of 12 rupees. ధనమూలం మిదం జగత్ అనేటువంటిది 2000 సంవత్సరాల పూర్వమే ఇది ప్రారంభమైంది. The fact that the whole world depends on wealth was known even 2000 years ago. ఈ విధమైనటువంటి ధనాశ చేత ఇంకనూ అనేక రకమైనటువంటి మార్గముల చేత అతన్ని బాధ పెడుతూ వచ్చారు. He was put to suffering because many people were tempted by money. ధనమును ఇచ్చి పుచ్చుకోవటము, They pay money and accept money. ఇంకనూ అనేక విధములుగా ఈ ధనం చేత ఇతరులకు అపకారం గావించటము, And they made use of the money to harm many people. అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు పాల్పడి And they resorted to all mean methods which are unjust, unrighteous. లేని చెడ్డలు కూడా సృష్టింపజేసి They started attributing bad which is not పవిత్రమైన there. నిత్యమైన సత్యములకు విరుద్ధమైన మార్గములు ప్రబోధిస్తూ వచ్చారు. They started propagating the principle which is against the truth, the righteousness and the fundamental truth. ఇది లోకము యొక్క ఆనాటి యొక్క ఈనాటి యొక్క సహజముని. This is quite natural in society. దీనికి ఎవ్వరు కూడా ఏ విధమైన దీంట్లో పెరగకూడదు. Nobody should be afraid of such a trend. మనలో లేని దోషములకు మనం ఎందుకు భయపడాలి? Why should we be afraid of those things which are not? మనలో లేనటువంటి తప్పులకు మనం ఎందుకు ఎరవాలి? Why should you be afraid of the mistake which is not in you? సత్యమైన నిత్యమైన భావము చేత ప్రపంచ ప్రఖ్యాతి గావించినటువంటి యొక్క దివ్య తత్వాలకు ఇలాంటి ప్రబోధనంతా కూడాను కొన్ని అసూయగా మారుతున్నాయి. The divine thought, the divine teaching that has been spreading like wildfire all the way, it finds its own obstacle. ఆనాడు ఆ రకమైనటువంటి యొక్క మార్గము లోపల అనేక మంది దుర్మార్గ మార్గములో ప్రవేశించినప్పటికీ Though many of the wicked people found their place in those times, ఈనాడు కూడాను తక్కువేమి లేదు. we are not short of wicked people in the present day. సాయి యొక్క పేరు ప్రతిష్ట దినదినములకు పెరిగిపోవటం చేత Because of Sai's name, glory has been spreading more and more. అనేక మందికి అసూయలు బయలుదేరుతున్నాయి. Many people are jealous of that. పోనీ వారైనా మంచి కార్యం చేస్తున్నారా అంటే అసలు చేయడానికి ప్రయత్నం చేయటం లేదు. They are not doing anything good worth mentioning. They are not doing so. ఎవరి ఈ లోకం లోపల In this world, ప్రఖ్యాతిగాంచినటువంటి యొక్క పేరు ప్రతిష్టలకు రాయలసీమ అయినటువంటి దాంతో నీటి చుక్కను ఎవరైనా అందించారా? in this world, Rayalaseema, which is very poor, do you find any person offering water, supplying water? బ్రిటిష్ కాలం నుంచి కూడాను త్రాగడానికి నీరు అందించేటువంటి దిక్కు లేకపోయారు. In fact, Rayalaseema is left. It is not touched right from the British time. ఎంతమందిలో శ్రీమంతులు ఉంటున్నారు, There are many rich people. ఎంతమందో నాయకులు ఉంటా ఉంటున్నారు. We have many leaders. ఒక్కడైనా కూడా ఒక మంచి కార్యానికి పాల్గొనలేదు. Not even one has undertaken good activity. కనుక ఈ రాయలసీమ లోపల తగినటువంటి దాహమే ప్రాణమని అందరికి నీరు అందించి వచ్చాడు సాయిబాబా. Sai Baba started supplying drinking water in this place of Rayalaseema, which had the shortage of water. కూడా నీరు అందిస్తూ వచ్చాడు. Sai Baba supplied water to every house. ప్రతి వ్యక్తి కూడా రోగ నివారణ నిమిత్తమైపోయి ఒక విధమైన హార్ట్ ఆపరేషన్ కావాలంటే ఎన్నో లక్షలు కావాలి. A heart patient requires lakhs of money. ఇలాంటి ధనము చేత ఏమాత్రము ప్రజలను పీడించకుండా Without putting people to suffering by collecting money, పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి అనేక లక్షల మంది కంటే కూడా ఈ హార్ట్ ఆపరేషన్ చేయిస్తూ వస్తున్నాడు. Bhagavan Baba constructed super speciality hospital that offered free medical care to lakhs and lakhs of people today. పుట్టిన పిల్లవాడిని స్కూల్లో చేర్చాలంటే To admit a tiny tot in the school, ఏ అక్షరాము తెలియనటువంటి వారికి మొట్టమొదట 20,000 రూపీస్ ఫీజు కట్టాలి. even to learn alphabets, one has to keep aside 20,000 rupees capitation. తన కన్న బిడ్డలు కూడా చదువు చెప్పుకోలేనటువంటి అయోగ్యులైనటువంటి మానవులు ఈనాడు ఈ విధమైన దుష్ప్రచారములకు ప్రారంభమిస్తున్నాయి. The one who cannot take care of the education of his own children starts speaking in a wicked way, in a wrong path. ఎవడు చేశాడు ఈ పని? Who has done like this? ఎవడు చదువులు చెప్పిస్తున్నాడు ఫ్రీగా? Who educated you free of ఏ cost? గవర్నమెంట్ అయినా చేస్తుందా? Is there any government doing it? లేదు, లేదు. No, no, nothing.
ఏ గవర్నమెంట్ అయినా కానీ ఉచితమైనటువంటి వైద్యాలు చేస్తున్నారా? Is there any government that is giving you free medical care? ఈ చేసే పనులు ఏమిటి అనేటువంటి కూడా వారికి జ్ఞానం లేకుండా పోతుండాలి. At least people don't think the sanctity behind it. మహా అల్పజ్ఞులు అయిపోతున్నారు ఈనాటి విద్యావంతులంతా. Most of the educated people have become so low and mean-minded. మరి చేసే పనులు ఎలాంటివి? What sort of activity? ఎవరైనా ఇందులో 1000 ఒక భాగమైనా చేస్తున్నాడా? Is there anyone who is doing 1,000th of this work? లేదు లేదు లేదు. No, no. ఒక సత్యసాయి బాబా తన స్వార్థం అనేటువంటి ఎరుకుండా అంత పరార్థంగానే ప్రవేశపెడుతున్నాడు. It is only one single Sri Satya Sai Baba who is offering free education. సాయి చాలా పవిత్రమైన హృదయము, Sai is sacred-hearted, నిర్మలమైన భావము, pure thought, నిస్వార్థమైన ప్రయత్నము, selfless. కనుకనే సత్యసాయి బాబాకు PPP 3 P'లు పెట్టారు. Satya Sai Baba stands for 3 P's. అనగా ప్యూరిటీ, First, purity. పేషెన్స్, Second, patience. పర్సివరెన్స్. Third, ఈ perseverance. మూడింటి ద్వారా సత్యసాయి బాబా దగ్గర ఎక్కడ కానీ స్వార్థం లేదు. Because of these 3 P's in Satya Sai Baba, there is no iota of selfishness in కాలు him. పాదం నుంచి తన వెంట్రుక వరకు కూడా స్వార్థరహితమైన సేవ చేస్తున్నాడు సత్యసాయి బాబా. Satya Sai Baba is rendering selfless service because he is selfless from top to ఈ toe. తలలో ఉన్నటువంటి వారు ఇంత మాత్రం యోచించుకోలేకపోతున్నారా? Don't you have brains even to understand this? ఎందుకోసం వీరి యొక్క ప్రచారం? Why do you publicize? ఈ దుష్ప్రచారం కూడా ఒక ధనం కోసమే. You also publicize in a wrong method ఈ to earn money. దుష్ప్రచారం అంతా ధనం కోసమే. Everything is for money. ఈ దురాలోచనంతా కూడా ధనం కోసమే. Bad thinking is for money. ఇంతే కాకుండా Not only this, ఒక మతం నుంచి మరొక మతం వారు కూడా డబ్బులు ఇచ్చి ప్రచారం చేపిస్తున్నారు.